హలో అండి, ఎలా ఉన్నారు? చూడండి, ఆలు ఫ్రై అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఎంతో బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. బాలింతలకు కూడా పెట్టచ్చు. ఇది వాముతో చేస్తాము. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఆలు చూడండి ఇలా సన్న సన్న కట్ చేసి పెట్టుకోవాలి. అందులోకి పౌడర్ చూడండి ఏమేం కావాలంటే ధనియాలు, చెక్క, లవంగ, ఎండుమిర్చి అండి. ఇవి బాగా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలండి. అందులోనే వాము అండి, వాము వేయాలి. చూడండి వాము వేసింది మా మమ్మీ. మీకు సరిపడేంత వాము వేసుకోండి. చూడండి వాము ఇలా ఉంటుంది. ఇది వాము. వాయి అనేది ఉండదండి. చాలామంది అంటారు కదా ఉల్లగడ్డ వాయి అని, అది వాయి అనేది ఉండదు. ఇదంతా పౌడర్ కొట్టుకోవాలండి. అలాగే చూడండి ఆయిల్లో ఆలు అండి, ఆలు బాగా కడుక్కోవాలి. సన్నం కట్ చేసినాక వాటర్ అనేది వేయకూడదు. అందులోనే సాల్ట్, పసుపు అండి వేసి కలపాలి. బాగా కలిపి సన్నమంట మీద పెట్టాలి. చూడండి ఇది పౌడర్ ఎంత బాగా వచ్చిందో. ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. వాటర్ అనేది వేయకండి, సన్నమంట మీద పెట్టుకొని ఇలా వేయించుకోవాలి ఎర్రగా. చూడండి బాగా వేగిపోతుందండి. అది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. మేము మసాలా ఇది పౌడర్ చాలా వేసుకున్నామండి, ఎందుకంటే మేము స్పైసీగా తింటాం. మా ఇంట్లో అందరము మేము రాయలసీమ వాళ్ళం కదండి, స్పైసీగా బాగా తింటాం పౌడర్ అవన్నీ. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు తగినంత వేసుకోండి. మీరు ఎక్కువ తినలేననే వాళ్ళు ఘాటుగా బాగుంటుందండి. వాము అవన్నీ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులో వాటర్ అనేది వేయలేదండి, ఉత్త ఆయిల్ అండి. ఇది ఆయిల్లోనే వేయించాము. చూడండి బాగా ఇట్లా వేయించుకునే వాళ్ళకి ఎంత బాగా వచ్చిందో. మీరు పౌడర్ అనేది తగ్గించి వేసుకోండి, ఎందుకంటే మేము స్పైసీ తింటాం కాబట్టి మేము ఇట్లా ఎక్కువ వేసుకున్నామండి. మీరు చాలా వరకు తగ్గించుకోండి. సూపర్గా ఉంటుందండి. చూడండి మేము అలాగే ఆలు ఫ్రై